నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. రానున్న 2 నెలల్లో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి పార్టీలన్నీ. గత లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచిన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలుండగా మెదక్ పార్లమెంటుకు మాత్రం ఒక ప్రత్యేక నియోజకవర్గంగా పేరుంది. మెదక్ లోక్సభ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా సముచిత గుర్తింపు ఉంది. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుండి భారతదేశ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు కుమారుడు ఎన్ఎం జయసూర్య పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున విజయం సాధించాడు. వీరే కాదు, స్వాతంత్ర సమరయోధురాలిగా ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా లోక్సభ సభ్యురాలిగా పనిచేసిన సంగం లక్ష్మీబాయి, భారతదేశ మొదటి మహిళా ప్రధాని దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ, బాగారెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుండి గెలుపొందిన వారే. 1975 నుండి 1977 వరకు అప్పుడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దేశంలో 21 నెలల పాటు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు కలిసి జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జనతా ప్రభుత్వంలో అంతర్గత ప్రకంపనలు రావడంతో 1980లో జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ సందర్భంలో ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడడం వల్ల 1980లో జరిగిన 7వ లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ దక్షిణాది నుండి పోటీకి సిద్ధపడి మెదక్ పార్లమెంట్ నుండి బరిలో దిగి గెలుపొంది ప్రధానిగా పనిచేశారు. 1984లో ఇందిరాగాంధీ దుర్మరణం చెందడంతో దేశ రాజకీయాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుండడంతో 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పి మాణిక్ రెడ్డి గెలుపొందారు. ఇక తర్వాత జరిగిన 4 లోక్సభ ఎన్నికల్లో బాగారెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్ వరుసగా గెలుపొందింది. 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ టైగర్గా గుర్తింపు పొందిన ఆలే నరేంద్ర బీజేపీ నుండి గెలుపొందారు. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం పట్ల ఆకర్షితుడై బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలుపొంది జాతీయ పార్టీలకు దీటుగా నిలబడ్డారు. 15వ లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం రగులుతుంది. దీంతో 2009లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రముఖ నటి విజయశాంతి తాను స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రనాథ్పై 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంది. ఆ తర్వాత 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 4 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి మొదటి స్థానంలో నిలవగా కాంగ్రెస్ నుండి గాలి అనిల్ కుమార్, బీజేపీ నుండి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది ఓటర్లతో ఏర్పాటైన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 9 సార్లు, బీఆర్ఎస్ 5 సార్లు, బీజేపీ, పీడీఎఫ్, టీడీపీ, టీపీఎస్ పార్టీలు ఒకసారి గెలుపొందాయి. తెలంగాణ ఉద్యమ భావజాలం అధికంగా ఉన్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ మొదటి నుండి పైచేయి సాధిస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోనే ఉండడం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క మెదక్ అసెంబ్లీ మినహా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కారు జోరు చూపించింది. ఈ రాజకీయ సమీకరణాలే రానున్న లోక్సభ ఎన్నికల్లో కారుకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలే తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ సెగ్మెంట్పై కన్నేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఓడించే పనిలో పడింది. దీనిలో భాగంగానే
కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్లోనే ఉండడంతో ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది టీ కాంగ్రెస్. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందాయి. అయితే ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే కాంగ్రెస్ తన జోష్ను అలాగే కొనసాగించి 12 లోక్సభ స్థానాలను టార్గెట్గా పెట్టుకుంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా తన పట్టును నిలుపుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ద్వారా తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. కాబట్టి 10 లోక్సభ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థి వేటలో పడ్డాయి పార్టీలన్నీ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ఆశావహుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అలాగే మాజీ మంత్రి గీతారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్, మదన్ రెడ్డి, మాజీ జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొదటి నుండి ఈ పార్లమెంటరీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉండడంతో ఆశావహులు సైతం గెలుపు సులువనే భావనతో ఉన్నారట. ఇక బీజేపీ నుండి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రాబల్యం కాస్త ఎక్కువగా ఉన్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి పోటాపోటీగా ఎన్నికలు జరగవచ్చు. ప్రస్తుత మెదక్ రాజకీయ సమీకరణాల ప్రకారం అధికార కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వపు ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతాలో పోవడానికి, కొత్త పంతాలో ప్రయాణించడానికి విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.